శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రమాదం స్థావరం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ర్యాట్ హోల్ మైనర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. 9వ రోజు రెస్క్యూ చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిక్కుకున్న మృతదేహాలను జీపీఆర్ అనే రాడార్తో గుర్తించారు. వారి బాడీలు వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసిన రెస్క్యూ టీమ్స్ ఈ రోజు సాయంత్రానికి సహాయక చర్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బురద, మట్టి పేరుకుపోయినట్లు గుర్తించాయి. అక్కడ చిక్కుకున్న వారు ఉండవచ్చు అన్న అనుమానంతో డ్రిల్లింగ్ చేపట్టారు. ఆక్వా, ఐసోనార్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో పరిశీలించారు. 4 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 4 బాడీల కోసం ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రమాదం స్థావరం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఈరోజు సాయంత్రం వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? శిలా ఎస్ఎల్బీసీ సోరంగం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు కూడా 12 బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి 4 సంబంధించిన ఆనవాళ్ళు కూడా తెలిసినట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఈ 12 బృందాలతో పూర్తి స్థాయిలో అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్లో 12 బృందాలు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత 9 రోజులుగా ఈ రోజు 9వ రోజు చేరుకోవడం జరిగింది. గత 8 రోజులుగా పూర్తి స్థాయిలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి 11 బృందాలతో పాటు మరి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో అవే బృందాలకు నిరంతరంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా సింగరేణికి సంబంధించిన బృందం కూడా కీలకంగా మారబోతుంది. అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ఇక్కడ ఈ రోజు మాత్రం కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గుర్తించారో 4 సంబంధించి కూడా గుర్తించిన ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ర్యాట్ హోల్ మైనర్స్ పూర్తి స్థాయిలో అంటే మాన్యువల్ గా చేతులతో కూడా మట్టిని తొలగించే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సింగరేణికి సంబంధించిన టీం కూడా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి సింగరేణిలో కీలకంగా మారబోతుంది. సింగరేణికి సంబంధించి బొగ్గు గనులు ఏదైతే తొలగిస్తారో ఆ విధంగా కూడా సింగరేణికి సంబంధించిన బృందం మాన్యువల్ గా కూడా మట్టిని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 ప్రాంతాల్లో ఏదైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా 4 ప్రాంతాలు ఏదైతే గుర్తించారో ఆ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికైతే తవ్వకాలు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తవ్వకాలు కనుక ఈ రోజున పూర్తయితే సాయంత్రం వరకు కూడా ఈ 4 ఆచూకీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా 4 పరిస్థితి మాత్రం ఎక్కడ ఉన్నారని ఇప్పటికి కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. వాటి కోసం మాత్రం మిగతా బృందాలు ఉన్న ఇండియన్ ఆర్మీ, అలాగే నేవీ, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు చాలా బృందాలు కూడా మిగతా 4 కోసం మాత్రం గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా గ్యాస్ కటింగ్తో ఇంకా కొనసాగుతుంది. దాదాపు 1500 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బోరింగ్ మిషన్ పూర్తి స్థాయిలో కటింగ్ చేసేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రైల్వే బృందం కూడా ఇప్పటికే ఏదైతే కటింగ్ సంబంధించిన కూడా గ్యాస్ కట్టర్లు, అత్యధికమైన గ్యాస్ కట్టర్తో పాటు వివిధ పరికరాలతో కూడా వాటిని కటింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే 12 కిలోమీటర్ల వరకు అయితే ఇప్పటికీ లోకో ట్రైన్ వెళ్తుంది. మిగతా 1 కిలోమీటర్కు మాత్రం 13.5 వరకు కూడా కాలినడకన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఈ 500 మీటర్లే కీలకంగా మారబోతుంది. ఈ 500 మీటర్ల కోసమే దాదాపు 9 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఒక పురోగతి అయితే సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దాదాపు 11 బృందాలన్నీ కూడా నిరంతరంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోకో ట్రైన్ దాదాపు సంఘటన స్థలానికి చేరుకుంటే కనుక సహాయ చర్యలు మరింత ముమ్మరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 9వ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే ప్రజాప్రతినిధుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో 9వ రోజు మాత్రం ఆ తాకిడి తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రోజు మాత్రం కేవలం అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగ బృందమే మొత్తానికి సహాయక చర్యలు కూడా పర్యవేక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నేతల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చాలా వరకు నేతలు రావద్దంటూ కూడా అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. నిన్నటి వరకు అయితే అందరూ కూడా ఇక్కడే కూర్చొని దాదాపు 3 దఫాలుగా అది రెస్క్యూ బృందాల నేతలతో పాటు రెస్క్యూ బృందాల సంబంధించినటువంటి హెచ్ఓడీలతో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈరోజు సహాయక చర్యలు ముమ్మరం కావాలంటే మాత్రం దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కదలాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే రెస్క్యూ బృందాలకు సంబంధించి వాళ్ళపైన ఈ భారం అంతా వేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అయితే మాత్రం పూర్తిగా అధికారుల పర్యవేక్షణలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే సాయంత్రం వరకు కూడా ఏదైతే ఆచూకీ లభించిందో 4గురికి సంబంధించినటువంటి ఆచూకీ లభించిందో ఆ ప్రాంతంలో మాత్రం తవ్వకాలను పూర్తి స్థాయిలో ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా బృందాలుగా వెళ్తున్నారు. అన్ని బృందాలు షిఫ్టుల వారీగా ఈ పనులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సింగరేణి అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ఈ బృందాలు కూడా మాన్యువల్గా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. మిగతా బృందాలు మాత్రం టన్నల్ వద్ద టన్నల్కి సంబంధించినటువంటి ప్రమాద ఘటనకు చేరుకొని అక్కడ ఈ టీబీఎం మిషన్ కటింగ్ అలాగే చెల్లాచెరుగా పడిపోయినటువంటి పనిముట్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా కటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా ఏదైతే లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు 9వ రోజు సాయంత్రానికి ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నలుగురికి సంబంధించిన జాడ తెలిసింది కానీ మిగతా 4గురికి సంబంధించిన ఇప్పటివరకు అయితే ఆచూకీ లభించలేదు. వారి పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ మధ్యాహ్నం వరకు కూడా మిగతా 4గురికి కూడా ఆచూకీ లభిస్తుందని చెప్పేసి ఒక ఆశాభావం అయితే అధికారుల నుంచి వ్యక్తం అవుతుంది. మరి చూడాలి సాయంత్రం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి పురోగతి ఉంటుంది, రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి ముందడుగు ఉంటుంది అనేది మాత్రం సాయంత్రంలోగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శీలా. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.